పూర్వం మహిషాసురుడు 3 జన్మలలో జన్మించాడు. అందులో ఒక జన్మలో విశేషం ఇది. మహిషాసురుడు దేవతలను పీడిస్తున్నందున పరాశక్తి శ్రీ మహాలక్ష్మీదేవిగా అవతరించింది. ఈ దేవి అష్టాదశ భుజముల కలది. మహిషాసురుని సంహరించింది. తర్వాత ఆ దేవి పద్మావతమనే పురంలో స్థిరమూర్తిగా నిలిచింది. బ్రహ్మదేవుడు మానసపుత్రులను సృష్టి చేశాడు. వారిలో గయుడు, లవణుడు, కోలహుడనే 3 మహాశక్తివంతులు. వీరిలో గయుడు, లవణులను విష్ణుమూర్తి సంహరించవలసి వచ్చింది. ఈ సందర్భంలోనే గయాక్షేత్రం ఏర్పడింది. 3వ వాడైన కోలహుడు దేవతలపై, విష్ణుమూర్తిపై పగబట్టాడు. పద్మావతపుర చక్రవర్తి అయిన కోలహుడు రాజ్యపాలన బాగా చేసేవాడు. బ్రహ్మపుత్రుడు కనుక తపస్సు ద్వారా దేవతలను జయించాలని తీవ్ర తపస్సు చేయసాగాడు. ఆ సమయంలో సుకేషి అనే రాక్షసుడు కోలహుని రాజ్యం ఆక్రమించాడు. ధర్మ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. కోలహుడి తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రసన్నుడై కోరిన వరాలనిచ్చాడు. తిరిగి తన పురానికి వచ్చిన కోలహుడు ఘోర యుద్ధంలో సుకేష్ని సంహరించాడు. తన పెద్ద కొడుకైన కరవీరుడిని యువరాజుని చేశాడు. కరవీరుడు ఘోర కృత్యాలు చేశాడు. దేవతల ప్రార్థన వల్ల శివుడు కరవీరుడిని, అతని సోదరులను సంహరించాడు. శివుడు కరవీరుని కోరిక ప్రకారం పద్మావతపురము పేరును కరవీరపురంగా మార్చాడు. కుమారులను కోల్పోయిన కోలహుడు దేవతలపై పగను పెంచుకున్నాడు. దేవతలకు అండగా శ్రీ మహాలక్ష్మి ఉందని, ఆ దేవి వల్ల వారిపై విజయం సాధించడం అసాధ్యమని భావించాడు. దానికి పరిష్కారం ఆలోచించి మహాలక్ష్మి సాక్షాత్కారానికై తపస్సు చేశాడు. ఫలితంగా ప్రత్యక్షమైన మహాలక్ష్మీదేవిని 100 సంవత్సరాల పాటు దేవి ఆ పట్టణంలో ఉండరాదని వరం కోరాడు. దేవికి ఆ వరం అనుగ్రహించక తప్పలేదు. దేవతలపై ద్వేషంతో కోలహుడు ధర్మాన్ని ధ్వంసం చేయసాగాడు. దేవతలు మహాలక్ష్మీదేవిని ప్రార్థించారు. దేవి వరాన్ని గుర్తు చేసి వేచి ఉండాలని చెప్పింది. ఈ క్రమంలో కోలహుడు 100 సంవత్సరాల గడువు సమయాన్ని మర్చిపోయాడు. గడువు తీరిన వెంటనే శ్రీ మహాలక్ష్మీదేవి కోలహుడిని యుద్ధంలో ఓడించింది. మరణావస్థలో ఉన్న కోలహుడు దేవిని స్తుతించగా వరం కోరుకోమన్నది. అతను 3 వరాలు కోరాడు. దేవి సంపూర్ణ కళతో అక్కడే కొలువై ఉండాలని, ఆ క్షేత్రాన్ని సిద్ధిక్షేత్రం చేయాలని, ఆ క్షేత్రానికి తన పేరు కూడా కలిసేలాగా చేయాలని కోరాడు. దేవి వరమిచ్చి బ్రహ్మాస్త్రంతో సంహరించింది. తర్వాత దేవతలు దేవికి విశ్వకర్మ చేత మండప నిర్మాణం, అక్కడే శ్రీయంత్ర నిర్మాణం కూడా చేయించారు. దేవి తన సహాయకులైన దేవతలందరి పేర్లతో తనకు అన్ని వైపులా అనేక తీర్థాలను ఏర్పాటు చేసింది. కోల్హాపురంలో అనేక తీర్థఘట్టాలు, దేవతా ప్రతిష్టలున్నాయి.